మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. నెలల తరబడిగా గ్రామస్తులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను తన సొంత నిధులతో త్రాగునీటి బోరు వేయించి మోటార్ బిగించి పరిష్కరించారు. నీరు పుష్కలంగా పడటంతో స్థానిక గిరిజన ప్రజలు, గ్రామస్తులు ఇక నీటి సమస్య తీరిందంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. చినశంకరంపేట మండలం కొర్విపల్లి తాండా, మాందాపూర్, పేటగడ్డ తాండాల్లో ఎంఎస్ఎస్ఓ ద్వారా తమ సొంత నిధులతో ఏర్పాటు చేసిన నూతన బోరు మోటార్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. చినశంకరంపేట మండలం కొర్విపల్లి తాండా, మందాపూర్, పట్టిగడ్డ తాండాల్లో గిరిజనులకు త్రాగునీటి సమస్య నెలకొన్న సందర్భంలో బోరులో నీరు రావటం నిలిచిపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇటీవల గ్రామస్తులు నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్రావు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. తన సొంత నిధులతో గ్రామంలో త్రాగునీటి బోరు వేయించారు. నీరు పుష్కలంగా పడడంతో గ్రామంలో మైనంపల్లి పూజలు నిర్వహించి ప్రారంభించారు. తమ గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కరించిన డాక్టర్ మైనంపల్లి రోహిత్ కు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఒక గ్రామం తాండా కూడా త్రాగునీటి సమస్యతో బాధపడకుండా చూడటమే నా లక్ష్యమని, ప్రజల మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎప్పుడు ముందుంటానన్నారు. వేసవిలో తాండాల ప్రజలు త్రాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని వెంటనే సొంత నిధులతో బోరు మోటార్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బోరు మోటార్ల ప్రారంభంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. త్రాగునీటి సమస్య తీర్చినందుకు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు పుల్లారావు, రాణి గణేష్, లావణ్య, చత్రునాయక్, నాయకులు పోతరాజ్ రమణ, రాజిరెడ్డి, తోటలింగమూర్తి, యాదవరావుతో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇవాళ శంకరంపేట మండలంలో పలు గ్రామాలలో మైనంపల్లి సేవా సమితి, మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా మరి మా సొంత నిధులతో మరి ఉచిత బోర్లు, మోటార్లు మా గ్రామ కుటుంబ సభ్యులకు ఇబ్బంది కాకుండా మరి వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. ఇదే కాదు, భవిష్యత్తు ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ ముందుకు